హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో శివాజీ గారి జననం, మహారాష్ట్ర పరిస్థితుల గురించి చూసాం. ఈ వీడియోలో మనం శివాజీ గారు చేసిన యుద్ధాలు మరియు ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దక్కన్ను పాలించే నిజాం షాహీల దగ్గర గెలుచుకున్న రాజ్యాలన్నీ కలిపి ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేయాలని శివాజీ తండ్రి షాహాజీ భోన్స్లే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజాం షాహీలు మొఘలులతో కలిసి షాహాజీని ఓడిస్తారు. ఓడిపోయిన షాహాజీకి వారు నివసిస్తున్న ప్రాంతమైన పూణే వదిలి బెంగళూరుకి వెళ్ళాలని షరతు విధిస్తారు. అలా షాహాజీ భార్యని, పిల్లాడిని మరియు రాజ్యాన్ని వదిలేసి బెంగళూరుకి వెళ్తారు. అలా వెళ్లే ముందు తన రాజ్య వ్యవహారాలన్నీ భార్య అయిన జిజియాబాయికి అప్పగించి వెళ్తారు. అలా తండ్రికి దూరమైన శివాజీ తల్లి సంరక్షణలోనే అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అలా అన్ని విద్యల్లోనూ ఆరితేరి శివాజీ తన 17వ సంవత్సరంలోనే మొదటి యుద్ధం చేశారు. ఇప్పుడు శివాజీ చేసిన యుద్ధాలు వరుసగా చూద్దాం. శివాజీ చేసిన మొదటి యుద్ధంలోనే బీజాపూర్కి చెందిన తోర్నా ఫోర్ట్ను స్వాధీనం చేసుకుంటారు. అలాగే స్లోగా పూణే ప్రాంతం మొత్తం ఆక్రమిస్తాడు. ఇది గమనించిన నిజాం షాహీ అయిన ఆదిల్ షా శివాజీ తండ్రిని బంధిస్తారు. కానీ శివాజీ తన అన్న సహాయంతో యుద్ధం చేసి తన తండ్రిని విడిపిస్తారు. ఇప్పుడు ప్రతాప్గఢ్ యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆదిల్ షా శివాజీని ఎలా అయినా ఓడించాలని చెప్పి యుద్ధంలో అతి భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ మీదకి యుద్ధానికి పంపుతారు. అయితే అఫ్జల్ ఖాన్ శివాజీని యుద్ధభూమిలో ఓడించడం కష్టమని శివాజీని రెచ్చగొట్టడానికి అతని ఇష్టదైవమైన భవానీమాత ఆలయాన్ని కూలుస్తాడు. అయితే శివాజీ ఏమాత్రం ఆవేశపడకుండా ఇప్పుడు తాను యుద్ధానికి సిద్ధంగా లేనని అఫ్జల్ ఖాన్కి చెప్తారు. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని చర్చలకు ఆహ్వానిస్తారు. అయితే అఫ్జల్ ఖాన్ గురించి ముందే తెలిసిన శివాజీ ఉక్కు కవచం ధరించి చర్చలకు వెళ్తారు. ఇలా చర్చలు జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ శివాజీపై కత్తితో దాడి చేస్తారు. అప్పుడు శివాజీ తన పులిగోర్లతోటి లక్ష్మీ నరసింహస్వామి వల్లే అఫ్జల్ ఖాన్ను చీల్చి చెండాడుతాడు. ఇలా అన్ని యుద్ధాలు గెలవడంతో ఔరంగజేబుకి సైతం శివాజీ అంటే భయం పుట్టింది. అయితే ఎప్పటికైనా శివాజీ వలన తనకు ముప్పుందని భావించిన ఔరంగజేబు తన మేనమామ అయిన షయిస్తా ఖాన్ను 1,00,000 మంది సైన్యంతో శివాజీ మీదకి యుద్ధానికి పంపిస్తారు. 1660వ సంవత్సరంలో షయిస్తా ఖాన్తో జరిగిన యుద్ధంలో శివాజీ ఓటమి పాలయ్యారు. బలమైన మొఘల్ సైన్యం ముందు శివాజీ తలవంచక తప్పలేదు. ఓటమి పాలైన శివాజీ పూణే ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. కానీ శివాజీ నుంచి ఎప్పటికైనా సరే తిరుగుబాటు ఉంటుందని లాల్ మహల్ చుట్టూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటాడు. 1663వ సంవత్సరం ఒక పెళ్లి ఊరేగింపులో శివాజీ మారువేషంలో లాల్ మహల్లోకి ప్రవేశిస్తారు. మారువేషంలో ఉన్న శివాజీ షాయిస్తా ఖాన్పై దాడి చేస్తారు. ఈ దాడిలో గాయపడ్డ షాయిస్తా ఖాన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. శివాజీ తిరిగి లాల్ మహల్ని సొంతం చేసుకుంటారు. 1664 సూరత్ యుద్ధం. ఈ యుద్ధంలో మొఘల్ ప్రధాన వ్యాపార కేంద్రమైన సూరత్పై దాడి చేస్తారు. ధనం, ఆయుధాలు దోచుకుంటారు. ఆర్థికంగా మొఘల్స్కు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ యుద్ధంతో ఔరంగజేబుకు మరియు శివాజీకి మధ్య వైరం బాగా పెరుగుతుంది.